अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बंजारा देवता संत श्री सेवालाल महाराज की 286वीं यौम पैदाइश नारायण खेड़ हलके में मनाई गई। लंबाड़ा एक्या यूनियन के सदर रविंद्र नायक ने अपनी सकाफती सरगर्मियों के बारे में बात की और उनकी तारीफ की और कई सरगर्मियां भी की गई। मुख्य अतिथिगा వచ్చేసినటువంటి సంగ్రామ్ మహారాజ్ సంత శ్రీ సంగ్రామ్ మహారాజ్ గారికి దేవిదాస్ మహారాజ్ గారికి రాజకీయ నాయకులకు అందరికీ కూడా 286వ జయంతి శుభాకాంక్షలు। ఒక చరిత్ర 200 బంజారాల యొక్క చరిత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుండి తోని కొట్లాడి మహమ్మద్ గోరీతోని కొట్లాడి ఓడించడం జరిగింది। దాని తర్వాత అనేక కారణాల తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర పట్టుకొని ఉన్నటువంటి బంజారాలందరూ కూడా చివరి స్థాయిగా ఆయన చనిపోవడం, పృథ్వీరాజ్ చౌహాన్ గారు చనిపోవడం తర్వాత దేశ విదేశాలకందరూ కూడా వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకోవడం కోసము వారి యొక్క వేష భాషలను కాపాడడం కోసం గిరిజనులందరూ బంజారాలందరూ కూడా అనేక రాష్ట్రాలుగా అనేక దేశాలుగా వలస వెళ్ళి అడవులలో నివసించడం జరిగింది। ఆ రకంగా అడవులలో నివసించి ఉండడం వల్లనే వాళ్ళకు గిరిజనులు అనేటటువంటి పేరు వచ్చిందనేటటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా। ఈ రకంగా 16వ శతాబ్దం తర్వాత ఇంతవరకు వాళ్ళు ఎక్కడైతే అణచబడి వెట్టి చాకిరికి గురి కావడం, అంటే పని ఎక్కువ వాళ్ళకి జీతం తక్కువ అనేటటువంటి సందర్భం ఉండే వాళ్ళకు ఎవరైతే 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిరో, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్లకు అణచివేయాలి। ఎందుకంటే ఎక్కువ శాతంగా చివరి వరకు భారతదేశాన్ని, భారతదేశ సంస్కృతిని రక్షించడానికి కొట్లాడినటువంటి వాళ్ళలో మన బంజారాలు అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా। అందుకోసము వాళ్ళ దగ్గర ఉండేటటువంటి బలము ధైర్యాన్ని అణచివేయాలని చెప్పేసి 16వ శతాబ్దం క్రీస్తు 16వ శతాబ్దంలో చాలా వాళ్ళకు అణచివేయడం జరిగింది। వాళ్ళ మరి 286వ సేవాలాల్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా మరి నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల తాండాలలో కూడా భూభండార కార్యక్రమం భక్తి శ్రద్ధలతో మరి భజన కీర్తనలతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇంటింటికి శుక్రవారం ఉంచుకొని చాలా పెద్ద ఎత్తున ఆరాధ దైవమైనటువంటి జగద్గురు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకోవడం చాలా గర్వించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం। మరి నేడు ఫిబ్రవరి 15వ తారీఖు జయంతి పురస్కరించుకొని మరి ఉద్యోగ సంఘాలు, మరి రాజకీయవేత్తలు, మరి ప్రజలు, మహిళలు, పిల్లలు ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రం ఉంచుకొని మరి వీధిలో ఉన్న ర్యాలీ తీస్తూ భోగమండారు మరి నేడు నారాయణ ఖేడ్ పట్టణంలో ఉన్నటువంటి మంగళపేటలో భవానీమాత సేవాలాల్ మహారాజ్ గారి మందిరంలో భోగమండారో కార్యక్రమం నిర్వహించడం జరిగింది। మరి వాటితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ కలియుగంలో ఇంత కంప్యూటరిజంలో కూడా మరి నేడు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతోని సంసార జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఏ మాదిరిగా పోవాలి, కుటుంబంలో సుఖ సంతోషాలతో ఏ మాదిరిగా ఉండాలని చెప్పి సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ 280 సంవత్సరాల క్రితం మరైతే ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఏడుపాయలు మరి హైదరాబాద్ ఆ రోజు నిజాం పాలనని కూడా ఎదిరించి మరి గిరిజనులకు, లంబాడులకు, బంజారులకు మరి మార్గదర్శకులైనటువంటి సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారు మరి అనేక మార్గదర్శకాలను చూపించి ఆధ్యాత్మిక చింతనలో ఉండి ఇవాళ గిరిజన జాతి, బంజారా జాతి కూడా పట్టణాలలో కూడా ఇంత అభివృద్ధి చెందిందంటే వారి ఆశీస్సులు। వారితో పాటు సంత శ్రీ రామరావు మహారాజ్ గారు కూడా వారి వంశీకులే, వారి తరంతోనే రావడం జరిగింది। వారు కూడా యావత్ దేశంలో వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలు, మారుమూల తాండాలలో కూడా గిరిజనుల చైతన్యం చేసి మూఢనమ్మకాలను వదిలి ఆధ్యాత్మిక చింతన మరి చదువులో ముందుండాలని చెప్పేసి మార్గదర్శకం చేసినటువంటి సంతులందరికీ కూడా సంతులు నిర్దేశించిన వారు మార్గదర్శనంలోనే నడుస్తూ మరి నేడు ఇంత పెద్ద ఎత్తున జయంతి చేయడం చాలా సంతోషకరమైన విషయం। ఈ మీడియా ద్వారా కూడా మిమ్మల్ని హైటెక్ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం।